హేమా ఊరు వెళ్ళాలంటావా? ఎంతండి 2 రోజులే కదా. 2 రోజులంటే ఏమనుకుంటున్నావు హేమా? 48 గంటలు నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా వచ్చేస్తానండి. జాగ్రత్త, ఆ పైన కొట్టుకుంటుంది. అది ఆ గ్లాస్ వేసుకో. చలిగాలి వస్తుంది. కార్లో వెళ్ళమంటే వినవు కదా, ఆ సెలవు కప్పుకో. అలాగే తీసుకుంటానండి. నీకు జలుబు చేస్తే ఎవరు బాధపడతారు? అయ్యో డ్రైవర్, కొంచెం గొప్పులు గోతులు స్పీడ్ బ్రేకర్ చూసుకొని నెమ్మదిగా వెళ్ళు. ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. వీడెవడా బాబు, దేశంలో వీడు ఒక్కడికే పెళ్ళ ఉంటే తెగ ఫీల్ అయిపోతాడు. పెళ్ళాలందరికీ ఉంటారు, ఫీల్ కొందరికీ ఉంటుంది. రాత్రులు తొందరగా నిద్రపోండి. అలాగే, నువ్వు జాగ్రత్త. నేను జాగ్రత్తగా ఉంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, ఉంటాను హేమా. ఎన్నాళ్ళకి వెళ్ళేవే పుట్టింటికి? ఈ రోజు ఫుల్ బాటిల్ లేపేస్తాను. పండగే పండగ. అవును సార్, పండగే పండగ. సార్, మీ ఆవిడ ఊరు వెళ్తున్నారని అమ్మాయిని ఫ్లైట్ లో రప్పించేశా. రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది. కానీ సార్, ఫిగర్ మాత్రం కత్తి సార్. నడుము పైన నయనతార, నడుము కింద ఇలియానా. ఒక్కసారి ఊహించుకోండి సార్. సూపర్. మీ ఆవిడ ఊరికెళ్ళలేదా? చంపేశారండి బాబు. ఏంటే చెచ్చే, ఆమె చీప్ గా లాడ్జిలకి హోటల్కి వచ్చే టైప్ కాదండి. హోమ్లీ టైపు. హోమ్లీకి అయితేనే వస్తుంది. పెట్టండి. ఆయన అంత అందగత్తెను అందుకోవాలంటే అదృష్టవంతుడే ఉండాలి. హలో, ఎవరు? అదృష్టవంతుణ్ణి. వినేసావా? టోటల్ గా వినేశా. వద్దులే, ఖర్చు ఎక్కువ వద్దు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడే మా ఆవిడ పుట్టింటికి పంపించా. లక్కీ ఫెలో. ఏంటయ్యా లేటు? ఏది నయనయానా? రండి, లోపలికి రండి. రా రా రా. అబ్బో, భలే ఉంది బాసు మీ ఇల్లు. మ్యాటర్. ఓకే, టేక్ దిస్. ఎలా ఉంది? కత్తి. కోసుకోకుండా చూసుకోండి. ఓకే, పొద్దున్న 5 గంటలకు వచ్చేస్తా. నువ్వులే. తలుపు. ఏ సెలవా? ఆవిడ మీ ఆవిడ? దీని కూడా ఇప్పుడు ఎందుకు? మూడంతా పాడైపోతుంది. కూర్చో. బాగా ఫాస్టే. ఇప్పుడేం చూసావు? నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలందరూ నా కోసం ఒకటే ఎంగేజ్ లో ఉండేవాళ్ళు తెలుసా? అబ్బా, ఎవడు రైడ్ ఈ టైంలో? నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే ఎవరు సార్ మీరు? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? కనబడట్లేదు. నాకు కనపడలేదు. ఓ సారీ. ఈ అమ్మాయి నా పెళ్ళం. దాన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్యారెక్టర్ లెస్ గా తిరుగుతుంది. దాన్ని ఏరియాలో ఎవడో బుక్ చేసుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వాడిని కలిపి నరికేద్దామని తిరుగుతున్నా. చూసారా? అదిగా సార్, ఈవిడ మీ ఆవిడ కాబట్టి మీరు చంపేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి. పాప వాడేం చేశాడు సార్? అనవసరం వాడిని చంపుతారు. బుక్ చేసుకున్నాడు కదా. అంటే బుకింగ్ ఓపెన్ చేశారు కాబట్టి బుక్ చేసుకున్నాడు సార్. బుక్ చేసుకునేవాడు ఉండబట్టే కదా బుకింగ్ ఓపెన్ చేసేది. సక్ 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 వాడిని నరికేస్తా. సార్, ఇందులో నోట్ చిరుగుంది సార్. నా నోట్ సార్. నీ నోటు మాట ఏమిటి? నా చీటే తిరిగిపోయేటట్టుంది. ఏమైంది? అటు చూడు. ఎక్కడున్నా వదలను. ఎవడి కత్తులు రత్తయ్యా? వాడా నైనాయన మొగుడంట. నైనాయనాన్ని దాన్ని బుక్ చేసుకుని ఇద్దరిని కలిపి నరికేస్తాడంట. ఆ అమ్మాయిని బుక్ చేసుకుంది మీరేని వాడికి తెలిసిపోయిందా? తెలీదు. అయితే టెన్షనే లేదు. పైగా వాడికి డబ్బు పిచ్చి బాగా ఎక్కువని నైనాయన ఒకసారి నాతో చెప్పింది. మ్యాటర్ సెటిల్ చేసేద్దాం, 10,000 కొట్టండి. 10,000 అని ఆశ్చర్యపోతారా? ప్రాణం ముఖ్యమా 10,000 ముఖ్యమా డిసైడ్ చేసుకోండి. నేను పోతా. నువ్వు ఆగరా బాబు. థ్యాంక్ యూ. మీరేంటి ఇంకెక్కడ లోపలికి వెళ్ళి? అలాగే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. టైం వేస్ట్ చేయకండి. తలుపు కూడా వేసుకోడు. బ్రదరు, నేను చెప్తారా? ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడు. మళ్ళీ ఎవడండి బాబు? ఇప్పుడు వచ్చేస్తానే. ఎవరండి? సార్ మీరు ఈ ఏరియా ఎస్ఐ. సార్ ఏం కావాలి సార్? ఏం కావాలి సార్ మీకు? క్లారిటీ కావాలి. ఏం క్లారిటీ కావాలి సార్? ఈ ఏరియాలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏరియాలో జరుగుతున్నట్టు రావచ్చు, కానీ మా ఇంట్లో జరుగుతున్నట్టు రాలేదు కదా సార్. లాజికల్ మాట్లాడమంటే లాఠీ దూరుద్ది. ఈవిడెవరు?
ఆవిడ ఆవిడ బయటకు వచ్చిందా? ఆవిడ అంటే ఆవిడ ఎవరు? అదేనండి, అదే అంటే ఆవిడ మీ ఆవిడ కరెక్ట్ గా కనిపెట్టా సార్, మా ఆవిడే. ఏమా నువ్వు వీడి భార్యవేనా? అవునండి. ఆ, నీ ఏజ్కి వీడి గేజ్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. నేను ఇస్తాను సార్ క్లారిటీ, నేను ఇస్తాను, మీరు ఇలా రండి. ఇవ్వు. ఏమే ఎంత పొగరే నీకు? ఇంటికో పెద్ద మనిషి పోలీస్ ఆఫీసర్ వస్తే కనీసం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బోన్ విడా తాగుతారా అని అడగకుండా తాళ్ళ నిలబడతావా? ఏంటి అలా గుడ్లు అప్పగించి చూస్తావు? బుద్ధుడు ఎక్కలా నీకు? కడుపుకి అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా? ఏయ్? చూసారా సార్, పెళ్ళం కాబట్టి ఎన్ని తిట్టినా ఎలా పడిందో. మీరు భర్తని నిరూపించుకోవడం కోసం పరాయి మగాడి ముందు తిడతారా? ఇదేంటి ఇంతలా యాక్ట్ చేస్తుంది? తిడతాను, అవసరత కొడతాను. కొడతారా? యా. కొట్టడం దాకా వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? ఏం చేస్తావే? పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్తావా? వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. నా ముందు ఎంత దౌర్జన్యమా? నీ మీద గృహహింస కేసు పెట్టి బొక్కలో దోస్తాను. వద్దులేండి సార్. వద్దమ్మా, నీలాంటి పతివ్రత ఇలాంటి సాడిస్తో కాపురం చేయడం కంటే పుట్టింటికి వెళ్ళిపోవడమే బెటర్. వెల్ సెడ్ సార్. వెళ్ళవే, వెళ్ళు, పుట్టింటికి వెళ్ళు. వెళ్ళిపోతాను. వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు చెప్తావు? బీరువా తాళాలు ఎక్కడున్నాయి? బీరువా తాళాలా? మళ్ళీ క్లారిటీ మిస్. బీరువా తాళాలు ఎక్కడున్నాయో భార్యకి తెలియదా? అదే ఎందుకు తెలియదు సార్? దానికి మధ్యవరపు రోగం. అదేనే, నువ్వు బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడతావు కదా, అక్కడే ఉన్నాయి, వెళ్ళు. అయినా చీరలన్నీ సరిచేస్తున్నావు ఏంటి? నేనే లేనప్పుడు నా చీరలతో మీకేం పని? చుట్టుకుంటారా? అది కాదే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కరెక్టే కదా? మీరు బెడ్రూమ్ లోకి వచ్చారండి సార్. క్లారిటీ కోసం. ఓహో, ఏంటి ఏంటి నగలు కూడా తీసుకెళ్తావా? ఇవి మా పుట్టింటి వాళ్ళు పెట్టినవి. పుట్టింటోళ్ళని చంపేస్తా నేను. ఏయ్, గృహహింస. ఆయన ఆవిడ నగలు ఆవిడ తీసుకెళ్తుంటే నీకు అభ్యంతరం ఏంటి? ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది కదా సార్ మీకు. కరెక్టే. సర్దుకోవే, అవి కూడా సర్దుకో. ఏమే నీకు దండం పెడతాను, వెళ్ళొద్దే ప్లీజ్, నా మాట వినవే, ఇక్కడే ఉండవే. తప్పుకోండి. ఇది ఈ చైన్ కూడా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందేగా. నా జ్ఞాపకాలేవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆగమ్మా, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా లగేజ్తో వెళ్ళే రోజులు ఇంకా రాలేదమ్మా. నేనే దగ్గరుండి నేను బస్ ఎక్కిస్తాను, పద. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. వస్తా. ఓహో, సార్ క్లారిటీ వచ్చిందంట. మేము నిజంగా మూడు పెళ్ళాలమేనంట. వాడెవడో ఫిగర్ అని చెప్పాడు, 25,000 తీసుకున్నాడు. ఇంకొకటి వచ్చి 10,000 తీసుకున్నాడు. వీడెవడో స్ట్రైట్ గా వచ్చి మొగుడు పెళ్ళాలని చెప్పి చేశారు బాబా. అరే అసలు మీరు ఎవరా బాబు? ఏమయ్యా అవుదానే అంటే రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా, పెళ్లి కుమార్తె తొలగరండి. తోలక రావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. లోకరాజు ఆవేశపడద్దు, ఆవేశపడదు. నీ ముద్ద పప్పులో నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. పో. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి, బాగోదు. మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం.
ఏంటమ్మా? భార్యతో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టంగ్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా? శుభం పద. ఇదెక్కడ కూడా రా, బయట పులుల్లా ఉంటాం, ఇంటికి వచ్చేసరికి పిల్లులా తయారవలసి వస్తుంది. ఏం చేస్తావురా కర్మ. ఇంటి ఆవిడ ఆయన చూడకముందే మన గదులు దురుపదం పద. తాళం వేసుందిరా. చచ్చావన్నమాట. ఏం చేస్తాం, పిలు. గోపాలం గారు, కాంతం గారు వచ్చారా? రండి రండి. ఎవరు? రాంబాబా, ఆగండి ఆగండి. ఎంతక్క రామలక్ష్మణులా ఉంటారా ఇద్దరు. ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి ఆయన. చాలా థాంక్స్ అండి. మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి. వస్తామండి. అవును, ఇంత ఆలస్యమైంది ఏంటి బాబు? అంటే అది ఊళ్ళోకి శనిదేవుని లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు, నూనె షో చూసి వస్తున్నాం. భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా? మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను. అవును. నాన్న, చిట్టి. ఏమండి పొరపాటు అయిపోయిందండి. ఏమండి ఏమండి నా మాట వినండి. చిట్టి కూడా ఇలాగే భక్తి సినిమాలంటే ప్రాణం బాబు. బాబు, నాన్న. బాబు, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని కావలించుకుంటుందని మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు. నిజంగా దాని మనసులో ఏ దుర్బుద్ధి లేదు. మీకు తెలుసుగా, మా ఒక్కగానొక్క సంతానం చిట్టికి 20 ఏళ్ళు దాటకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి. ఏమండి? అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కాగులించుకుని బావురుమంటుంది మా కాంతం. బాబు, నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు నాయనా. పాప మీరేం చేస్తారులేండి, ఆవిడ వద్దులేండి. ఆపావేం బాబు? ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టి గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి. ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగాలు లేవు, అన్ని శివరంజల్లే. చంపేస్తుందిరా, పైగా పిచ్చి ఒకటి. దొందేలేరా పిచ్చి మాలోకాలు. ఆవిడకి ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది. ఆయన ఏదో వాయిద్యంలో ప్రావీణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైనవి అడ్డదిడ్డంగా వాయించి మనల్ని వాయించేస్తాడు. రై, వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే బెటరా? కరెక్టేరా.